సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమ వీడియోలో జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకునే ముందు శ్రీ శివసాయి సేవాపీఠం వారి 175వ గురువారపు అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ 2025 జులై 10వ తేదీ గురు పూర్ణిమ కార్యక్రమ వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గురు పూర్ణిమ రోజు బాబావారికి 500 మందితో చేయించిన 11 గురువారముల సచ్చరిత్ర పారాయణ సమర్పణ చేయబడుతుంది. అంతేకాకుండా 2025 జూన్ 27వ తారీఖు నుండి ఈ అన్నదాన కార్యక్రమానికి కొనసాగింపుగా భిక్ష చేయబడుతుంది. అసలు ఈ భిక్ష కార్యక్రమం ఎలా ఉంటుంది అనంటే తెలిసిన వారు తెలియని వారు ఇచ్చే భిక్షతోనే ఈ అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. అంతేకాకుండా సచ్చరిత్ర పారాయణం చేస్తున్న పారాయణ సభ్యులు ఇస్తున్న విరాళాల ద్వారా కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాలి అంటే 9247861515కి కాల్ చేయవచ్చు. ఇంకా మనం శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకుందాం. గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరకం చేసిన శంకరాచార్యుల వారు ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ కాశీకి వెళ్లారు. అక్కడ జరిగిన ఒక సంఘటన మనందరికీ గురుకృప గురించి తెలియజేస్తుంది. ఒకసారి ఒక శిష్యుడు నది ఏవలి ఒడ్డున గురువుల వారి వస్త్రాలను ఆరవేస్తుండగా శంకరుల వారు అతన్ని అవతల ఒడ్డు నుంచి పిలుస్తారు. గురువుగారి ధ్యాసతో ఉన్న ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళ్తాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతి చోట ఒక పద్మం వెలసి ఆయన నీట మునిగిపోకుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు. సద్గురువుల కృప ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. ఆయన కృప ఉంటే మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఆయన పాద చరణములే మనకు శరణములు. శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని ఒకరోజు విశ్వనాథ మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక చండాలుడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వారు వాడిని తప్పుకో అనగా అప్పుడు ఆ చండాలుడు నువ్వు తప్పుకోమంటున్నది ఈ దేహాన్నా నా ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. ఆ చండాలుడు పరమశివునిగా గ్రహించి శంకరుల వారు ప్రణమిల్లుతారు. ఆ సందర్భంలో చండాలుని రూపంలో ఉన్న శివుడు శంకరుల వారిని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి 2 శ్లోకాలు, అటు తర్వాత శంకరుల వారి నోటి వెంట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మం ఒకటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకి అందించబడింది. వచ్చే వారం వీడియోలో శంకరుల వారు స్థాపించిన మఠాల గురించి తెలుసుకుంటూ అమ్మవారిని శాంత స్వరూపిణిగా ఎలా మార్చారో కూడా తెలుసుకుందాం. జై సాయిరాం.